నమస్తే, వెల్కమ్ టు సంవాద్. 2014 నుంచి భారత్ ఎంతో విజయం సాధించింది, ఎన్నో తొలడుగులేసింది, ఎన్నో ముందడుగులేసింది. అలాగే బీజేపీ కూడా 3 సార్లు ప్రభుత్వం ఫామ్ చేసింది. కానీ ప్రతిసారి 2014లో మోదీ వేవ్ అనే ఒక మేజర్ అటువంటి అంశం ఒకటి వచ్చింది. 2019లో మోదీ సునామీ అన్నారు. 2024లో మోదీకి గ్యారంటీ అనేది, అలాగే మోదీకి పరవార్ అనే క్యాంపెయిన్ స్ట్రాటజీ చాలా మటుకు నడిచింది. అది లోక్సభ ఎలక్షన్సే కాకుండా మనకి స్టేట్ అసెంబ్లీస్లో కూడా అదే కనబడింది. డబుల్ ఇంజిన్ సర్కార్ అని, స్టేట్లో ఇక్కడ కూడా బీజేపీ పెడదాం, సెంటర్లో మోదీజీ ఉన్నారు కదా అనేది జరిగింది. సో దీనివల్ల 2 రకాల అభిప్రాయాలు తయారవుతున్నది. ఏమనంటే బీజేపీ అండ్ మోదీ బ్రాండింగ్ ఒకటైపోతుంది. అంటే బీజేపీ ఇస్ మోదీ, మోదీ ఇస్ బీజేపీ. అలాగే ఇప్పుడు మీరు వందే భారత్ చూసినా, లేకపోతే కోవిడ్ వ్యాక్సిన్స్ చూసినా, వీటన్నిటిలో కూడా మోదీజీ ఫోటో ఉండటమో, లేకపోతే మోదీజీ గురించి రిఫరెన్స్ రావటము. దాంట్లో కొంతమంది అనటం ఇది సరైనదే, పొలిటికల్గా నెసెసరీ అంటారు. ఇంకొంతమంది ఏమంటారంటే కాదు, అట్లా 2 బ్రాండ్ చేస్తే మరి విజయము పరాజయము 2, మోదీ విజయము బీజేపీ విజయమే, అలాగే బీజేపీ పరాజయం మోదీ పరాజయం అనేది ఒక నాట్ సచ్ అడ్వైజబుల్ థింగ్ అనేది అంటారు కొంతమంది స్ట్రాటజిస్ట్. సో ఇవాళ సంవాదంలో మనం డిస్కస్ చేయబోది ఈ 2 పర్స్పెక్టివ్స్ని మనం చూద్దాము. ప్రోగ్రామ్ కోసం అని చెప్పి నేను, నాతో పాటు సాయి కృష్ణ గారు, CEO ఆఫ్ నేషనలిస్ట్ హబ్, ఇద్దరము 2 పక్షాలు తీసుకుంటాము. అండ్ ఈ ప్రోగ్రామ్ కోసం ఒక సంవాదన లాగా జరగాలి కాబట్టి మేము ఈ పక్షం తీసుకుని మాట్లాడబోతున్నాం. సో సాయి కృష్ణ గారు నమస్తే అండి. నమస్తే అండి. సో మీరు విన్నారు, ఇప్పుడు టాపిక్ విన్నారు మీరు, మోదీ ఈజ్ ఈక్వల్ టు బీజేపీ, బీజేపీ ఈజ్ ఈక్వల్ టు మోదీ. సో రీసెంట్గా ఓడిపోయినప్పుడు కొంతమంది ఇది మోదీ వైపు నుంచి కొన్ని తప్పులు జరిగాయన్నారు. అలాగే మనం రీసెంట్గా ప్రెసిడెంట్ జేపీ నడ్డా గారు కూడా ఆయన అన్న ఒక మాట లోక్సభ ఎలక్షన్స్ ముందర, దట్ ఒకప్పుడు సంఘది బాగా సపోర్ట్ అవసరమైంది కానీ ఇప్పుడు సరే మేము స్వతహాగా కూడా నడవగలుగుతున్నాము. సో దానివల్ల ఈవెన్చువల్లీ మళ్ళీ మోదీజీ అనే బ్రాండింగ్ మీద నడుపుతున్నట్టు అవుతున్నది. సో ఇది ఒక సేఫ్ స్ట్రాటజీనా కాదా అంటే మీ అభిప్రాయం ఏంటి దీనికి? యాక్చువల్లీ ఏదైనా సరే అండి, ఎప్పుడైనా సరే ఒక అంటే బేసికలీ సంఘ పరివార క్షేత్రాల్లో ఎక్కువగా వినిపించే మాట వ్యక్తి వ్యవస్థ, ఈ రెండిటికి మధ్య ఒక చాలా క్లారిటీ సంఘ నుంచి ఉంటుంది. బేసికలీ ఆర్ఎస్ఎస్లో వ్యక్తి కన్నా వ్యవస్థ ప్రధానమని మొదటి నుంచి నమ్మినటువంటి ఒక అద్భుతమైన వ్యవస్థ ఆర్ఎస్ఎస్ నిర్మించగలిగింది. సో అందుకే హెడ్గేవార్జీ కావచ్చు, డాక్టర్జీ కావచ్చు, ఆ తర్వాత వచ్చిన గురు గోల్వర్కర్జీ కావచ్చు, వాళ్ళిద్దరి ఫొటోస్ మాత్రమే ఉంటాయి. ఇంకా మిగతా ఏ సర్సంఘచాలక్ ఫోటో కూడా ఉండదు. అండ్ వాళ్ళిద్దరిది కూడా ఎందుకు అంటే ఈవెన్ గురూజీ కూడా తనకు సంబంధించిన ఆ స్మృతి కేంద్రాన్ని దాన్ని పెద్దగా ప్రచారం చేయకూడదు అని చెప్పినట్టు. తర్వాత చాలా చర్చల తర్వాత డాక్టర్జీ ఫౌండర్ కాబట్టి, ఎక్కువ కాలం పరిపాలించిన వ్యక్తి గురూజీ కాబట్టి వాళ్ళిద్దరి సిగ్నిఫికెన్స్ ఉండాల్సిందే అనే ఉద్దేశంతో మాత్రమే ఆ తర్వాత అంతా అందరూ దానికి ఆ 2 ఫోటోలు మాత్రమే, ఆ ఇద్దరు వ్యక్తుల ఫొటోస్ మాత్రమే పెడుతూ వచ్చారు. మిగతా ఏ సర్సంఘచాలక్ ఫోటో కూడా ఈరోజు ఎక్కడ మీటింగ్స్ జరిగినా ఏది జరిగినా అని పెట్టరు. అంటే వ్యక్తి కంటే వ్యవస్థ ఇంపార్టెంట్ అనేది ఒక ఫిలాసఫీ. బట్ యాజ్ మన పురాణ ఇతిహాసాల నుంచి చూసినా కూడా వ్యక్తి అనేది ఈవెన్ మన రాజుల కాలంలో చూసిన, అంతకు ముందు సంవత్సరాల్లో చూసిన, ఈవెన్ యతీశ్వరులు మునులు వీళ్ళ కాలంలో చూసినా కూడా వ్యక్తులు గేమ్ చేంజర్స్గా ఉన్నారు. మేము ప్రపంచవ్యాప్తంగా చూసినా కూడా గేమ్ చేంజర్స్ ఉంటారు వ్యక్తులే. ఓ విన్స్టన్ చర్చిల్ ఒక ప్రపంచ గతిని మార్చగలిగిన ఒక శక్తి కలిగిన వ్యక్తి, ఒక అబ్రహం లింకన్, ఒక అట్లా ఉంటారు. ఈవెన్ మహాత్మా గాంధీ ఫర్ దట్ మ్యాటర్, ప్రపంచంలో ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కొంతమంది వ్యక్తులు, అది పాజిటివో నెగటివో కానీ వ్యక్తుల కేంద్రంగానే ఈ నేచర్ నడుస్తూ వచ్చింది చాలా సందర్భాల్లో. బట్ వ్యక్తి కన్నా వ్యవస్థ ఇంపార్టెంట్ అనే ఒక ఉదాత్తమైన స్వభావం, ఉదాత్తమైన గుణం ఉండడం అనేది చాలా అవసరం. లేకపోతే ఏమవుతుందంటే వ్యవస్థ కంటే వ్యక్తి ఎక్కువైపోయినప్పుడు వ్యవస్థ కుప్పగూలే ప్రమాదం కూడా ఉంటుంది, వ్యక్తి ఏదైనా తప్పు చేశాడంటే. సో ఈ రెండిటికి మధ్య ఆ లైన్ని అర్థం చేసుకొని వెళ్లాల్సిన సందర్భం ఇప్పుడు వచ్చింది అని నా అభిప్రాయం. ఇంతకు ముందు ఈ 10 ఏళ్లలో అది లేకపోవచ్చు, బట్ ఇప్పుడు మాత్రం ఆ సందర్భం వచ్చింది. అంటే ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ పెన్ను ఉందనుకోండి, నేను ఈ పెన్నుని 100 రకాలుగా దీన్ని నేను అద్భుతంగా ప్రొజెక్ట్ చేస్తున్నాను మీ ముందట. ఈ పెన్ చాలా గొప్పది, ఈ కలర్ చాలా గొప్పది, ఇది చాలా అద్భుతంగా రాస్తుంది, దీంట్లో ఉండే ఇంక్ ఎంత విశిష్టమైందో తెలుసా, నేను దీన్ని రాస్తున్నప్పుడు దీన్ని అది చాలా గొప్పగా ఉంటుంది, నేను చాలా ప్రచారం చేస్తాను. ఒక సందర్భం వస్తుంది, ఒక సందర్భం వచ్చినప్పుడు ఈ పెన్నుకి ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చినా, లేకపోతే కింద పడ్డప్పుడు లాస్ట్ కొన విరిగినా, ఏదైనా అయినా కూడా మీరు నన్ను క్వశ్చన్ చేయడం మొదలు పెడుతుంటారు. ఒక చిన్న ప్రాబ్లం వచ్చినా దీన్ని నాకు రిప్రజెంటేటివ్గా ఈ పెన్నును మార్చేస్తారు. సో పెన్ను చేసే ప్రతి తప్పుకి నేను సంజాయిషి ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. పెన్ను ఏదైనా చిన్న ఇబ్బంది అయినా కూడా దానికి నా వ్యక్తిగత స్టేచర్ కూడా దీనికి ముడిపడిన పరిస్థితి అనేక సందర్భాల్లో. ఆ పెన్ అనేది మార్కెట్లోకి వెళ్ళడానికి ఇప్పుడు ఒక మహేష్ బాబు ఆయన పెన్ను పట్టుకొని ఇది కొనండి అంటే దానికి ఎక్కువ సేల్ జరుగుతుంది. కానీ సో ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ మార్కెట్ చేయడానికి ఏదైనా పొలిటికల్గా మార్కెట్ చేయాలన్నా, ఎట్లా మార్కెట్ చేయాలన్నా ఒక నోన్ ఫిగర్ని, ఒక రెస్పెక్టెడ్ ఫిగర్ని పెడితే కానీ సెల్ అవ్వదు కదా. సో అక్కడ అవసరం అవుతుంది బ్రాండ్ అంబాసిడర్, డెఫినెట్లీ అవసరం. బ్రాండ్ అంబాసిడర్ ఈజ్ నాట్ బ్రాండ్.
కరెక్ట్. ఇప్పుడు రీసెంట్ గా ఇది కూడా ఒకటి జరిగింది, ఏంటది గుట్కాదో ఏదో, దానికి అజయ్ దేవ్ గాను అక్షయ్ కుమార్ వీళ్ళందరూ ఉంటే దానివల్ల సేలు బాగా జరిగింది. కానీ ఆఫ్ కోర్స్ ఎవరైనా విమర్శించినప్పుడు వాళ్ళు అన్నారు కూడా, తిట్టారు కూడా వాళ్ళని. దే డోంట్ రియల్లీ బాదర్ అబౌట్ ఇట్. కానీ ఇప్పుడు ఏమన్నా ప్రొడక్ట్ ని సెల్ చేయాలంటే ఒక బ్రాండ్ ఫిగర్ ఉండాల్సినప్పుడు మరి బీజేపీ గెలవాలంటే డెఫినెట్ గా వాళ్ళు ఒక బ్రాండ్ ఇమేజ్ ఆ పాయింట్ ఆఫ్ టైం 2014 నుంచి బ్రాండ్ ఇమేజ్ అక్కడ మోదీజీ అయినప్పుడు ఆయన్ని సెంటర్ చేసుకొని మార్కెటింగ్ చేయడం తప్పేమవుతుంది? తప్పేం లేదు. 2014 నేను ఇందాక చెప్తున్నాను, 2014 నుంచి 2019, 19 నుంచి 24 ప్రతి సందర్భంలోనూ మోదీ అనే ఫ్యాక్టర్ డెఫినెట్గా నేను పదే పదే మనం ఆడుతూ ఉంటాం. బీజేపీకి వచ్చే సీట్లకు మోదీ యాడ్ అయితే వచ్చే సీట్లకు చాలా వ్యత్యాసం ఉంటుంది. మ్యాజిక్ ఫిగర్కి చేరుకోగలిగే సత్తా మోదీ అనే ఒక చరిష్మాటిక్ లీడర్కి మాత్రమే ఉంది అని బీజేపీ కానీ ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. అయితే పాయింట్ ఏంటంటే ప్రతి సందర్భంలోనూ అంటే ఒకానొక దశ వచ్చినప్పుడు గేమ్ ప్లాన్ ఉంటుంది, మనం ఈవెన్ బిజినెస్ స్ట్రాటజీ అంటారా, లేకపోతే ఏదైనా ఒక స్ట్రాటజీలో భాగంగా ఒకానొక సందర్భం వచ్చినప్పుడు ఒకానొక దశలో ఒకానొక పరిపక్వ స్టేజ్కి వచ్చినప్పుడు కొంత దిశ మార్చాల్సిన అవసరం అయితే కనబడుతుంది. అంటే మీ అభిప్రాయం ఇప్పుడు ఈ దిశలో ఏం చేస్తుండాలంటారు మీరు? అంటే ఇప్పటి వరకు ఫైన్. ఇప్పటి నుంచి అంటే నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఈ మధ్య కాలంలో ఇప్పుడు చిన్న వాటికి కూడా ఇప్పుడు వందే భారత్ ట్రైన్లో మంచినీళ్ళు సరిగ్గా ఇవ్వలేదు, లేదా వందే భారత్ ట్రైన్ లో సీలింగ్ నుంచి నీళ్లు పడ్డాయి. దానికి ఇమీడియట్లీ మోదీ గారు చూసారా మీ వందే భారత్ ఏమైందో చూసారా? వందే భారత్ మోదీది కాదు, వందే భారత్ భారతదేశానిది, భారత రైల్వే శాఖది. ఓకే, మోదీ గారు దాన్ని గొప్ప స్వదేశీ టెక్నాలజీతో తీసుకొచ్చినటువంటి ఒక ట్రైన్ అది. నిజానికి ఫస్ట్ ఒక స్వదేశీ పరిజ్ఞానంతో వచ్చినటువంటి ఒక ట్రైన్, దాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. అది మోదీ గారిది అవ్వడం వల్ల మీరు సెలబ్రేట్ చేసుకోలేదు అని అంటే చాలా డేంజరస్ సైన్. సో అది డేంజరస్ సైన్ అనమాట. సో అట్లా పదే అనేక విషయాల్లో ఇప్పుడు అగ్నివీర్ ఉంది అనుకోండి, అది నిజానికి భారతదేశానికి చాలా గొప్ప స్కీమ్. అది మోదీ గారు తీసుకొచ్చారు కాబట్టి దాన్ని వ్యతిరేకించాలనుకోవడం వల్ల కూడా వస్తుంది. సో ఈ వ్యతిరేకత పెరుగుతున్నప్పుడు, డిసెంట్ అనేది పెరుగుతున్నట్టు కనబడుతున్నప్పుడు, సో ఈ కనబడుతున్న క్రమంలో డెఫినెట్లీ స్ట్రాటజికల్లీ కొంత మార్పు రావాల్సిన అవసరం ఉంది అని. అప్పుడు అంత బ్రాండింగ్ అండ్ లింక్ చేయకూడదు అంటారా మీరు? అప్పుడు మొత్తం ఆయన పైన జరగకూడదు. మున్సిపల్ ఎలక్షన్స్ దగ్గర నుంచి లాస్ట్కి చిన్న బై ఎలక్షన్ దగ్గర నుంచి పార్లమెంట్ ఎలక్షన్స్ వరకు ప్రతిదీ నరేంద్ర మోదీకి లింక్ అయిపోతుంది. ఇది గతంలో ఒక పరిస్థితి ఒక టైం వరకు బాగా నడుస్తుంది. అక్కడ ఒక చిన్న తేడా వస్తున్న క్రమంలో మనము మళ్ళీ అలాగే ప్రొజెక్ట్ చేయడం వల్ల సమస్యలు పెరుగుతాయి. కానీ మనం హిస్టారికల్గా చూస్తే 47 నుంచి కూడా మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పుడు ఎవరినైనా మనం అడిగామనుకోండి, జనరల్గా ఐఐటీస్ లేకపోతే ఏమన్నా ఎయిమ్స్ లాంటివి వచ్చినా లేకపోతే ఏమన్నా డ్యామ్స్ వచ్చినా వీటన్నిటి కూడా బై డిఫాల్ట్ ఏమంటారంటే ఎస్పెషల్లీ కాంగ్రెస్ ఎకో సిస్టమ్ అనేది ఇదంతా నెహ్రూ గారు చేసింది కాబట్టి మనకి ఇండస్ట్రియలైజేషన్ జరిగింది అంటారు. సో ఇట్లా మనం కంటిన్యూస్గా చూస్తుంటాం దట్ ఇందిరాగాంధీ అప్పట్లో ఆమె పుష్ చేశారు కాబట్టే మనకి న్యూక్లియర్ ప్రోగ్రామ్ మొదలైంది అనేది అంటారు. సో ఇది అఫ్కోర్స్ ఇది వాళ్ళ ఒక్కలే కాదు, వాళ్ళకి ఎంతోమంది సలహాదారులు ఉంటారు, వాళ్ళకి ఎంతోమంది బ్యూరోక్రాట్స్ ఉంటారు, వాళ్ళు చెప్పడం తర్వాత వాళ్ళు ఆలోచించి చేసేవి ఇవి. సో పొలిటికల్గా మనకి అదొక సీక్వెన్స్ లాగా తయారైపోయింది దట్ వాళ్ళ నుండి వాళ్ళు చేయటం దానివల్లనే ఇది ముందుకు వచ్చింది అని. సో పొలిటికల్ యాంగిల్లో చూసుకుంటే 2014లో చేసింది, 19లో చేసింది, 24లో చేసింది కూడా భయంలా అదే జరుగుతుంది కదా. సో ఒక లీడర్ ఫేస్ పెట్టకపోతే అక్కడ బ్రాండింగ్ అనేది చేయకపోతే పొలిటికల్ బెనిఫిట్ అనేది ఉండదు కదా. ఉండదు. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు కొంతమంది ఫ్రెండ్స్ చెప్తుంటారు, ఇక్కడ లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు ఉంటారు. సో నాకు కొంతమంది ఆయనతో పనిచేసిన వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ఆయన ఈజ్ అన్ ఇంక్రెడిబుల్ హ్యూమన్ బీయింగ్, చక్కటి పని చేస్తారు, చాలా మేధావి ఆయన. కానీ మెయిన్ ప్రాబ్లం ఆయన చేసుకునే అచీవ్మెంట్స్ ఆయన చెప్పుకోరు. ఆయన ఏమైనా మంచి పని చేస్తే ఆయన పబ్లిక్ చెప్పరు ఏం చేశారు, చెప్పకపోతే పొలిటీషియన్ ఎట్లా అవుతారు అని చెప్పి లోక్సత్తా వాళ్ళు చెప్పారు. అవును, నిజం. మరి ఆ లెసన్ చూసుకుంటే మరి బీజేపీ వాళ్ళు ఈ బ్రాండింగ్ పెట్టుకోవటం యాజ్ లాంగ్ as ఇట్స్ పాసిబుల్, అది వర్క్ అయ్యేంత కాలం ఇంకో లీడర్ అనే అతను తయారయ్యే దాకా ఇది చేయటం మేబీ తయారయ్యి ఉంటారేమో, మేబీ ఇప్పటిదాకా లైమ్ లైట్ లోకి రాలేదేమో. సో దానివల్ల ఇది కంటిన్యూ చేయడంలో నరేంద్ర మోదీ గారు ఆయన చేసిన పనిని చెప్పుకోవడంలో ఆయనకు మించిన వ్యక్తి ఇంకో నాకు తెలిసి పొలిటికల్ ఎరీనాలో లేరండి. సో ఏ పొలిటికల్ యాక్టివిటీ ఏది చేసినా కూడా చాలా అద్భుతంగా ప్రజలకు కమ్యూనికేట్ చేయగలిగే ఒకే ఒక వ్యక్తి నరేంద్ర మోదీ గారు. ఓకే, సో నరేంద్ర మోదీ గారు ఎంత దూరమైతే ఎంత ప్రచారం పరంగా కావచ్చు, ఆయన చేసిన కార్యక్రమాల ద్వారా కావచ్చు, వాటన్నిటిని అద్భుతమైన బ్రాండింగ్ చేయగలుగుతారు. అయితే ఒకానొక దశకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ మధ్యకాలం నేను చూస్తున్నాను, ఇప్పుడు ఫార్ములాస్ వచ్చినాయండి. ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ ఈ దేశానికి. ఒకానొక దశలో ఫార్ములాస్ ఆయన వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, అన్రెస్ట్ వల్లనో ఇంకోటో. ఇప్పుడు దేశం మీద దాడి అంతా జరుగుతున్నది ఏంటి మేజర్గా? నరేంద్ర మోదీ ఒక నియంతలాగా బిహేవ్ చేస్తున్నాడు, నిరంకుశ ధోరణి ఉంది, ఇంకోటి అని పెడుతున్నారు.
సో ఇప్పుడు ఒక టవరింగ్ పర్సనాలిటీ అంటారు. నిజానికి మీరు అన్న దాంట్లో బిజినెస్ స్ట్రాటజీ ఏదైనా ఒక స్ట్రాటజీలో చూస్తే టవరింగ్ పర్సనాలిటీ, నరేంద్ర మోదీ అనే ఒక టవరింగ్ పర్సనాలిటీ ఇలా 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 ఒక పెద్ద టవర్లా ఎదిగారు. ఆ టవర్లా ఎదిగినటువంటి పర్సనాలిటీని ఢీకొనగలిగే సత్తా ఇంకెవరికి లేదు. సో ఇప్పుడు రాహుల్ గాంధీ ఎంత మాట్లాడి ఇప్పటికీ ఎన్ని ఎలక్షన్స్ చేసినా ఏం చేసినా మోదీ వర్సెస్ రాహుల్ అనేది ఇప్పటికీ ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. బట్ రాహుల్ కొంచెం ఎదిగినట్టే గ్రోత్ అన్నమాట. మనం చెప్తాను కదా 2020కి 21కి 22కి గ్రోత్ పెరిగిందా తగ్గిందా ఇది మాత్రమే లెక్క అవుతుంది కదా. గ్రోతా లేకపోతే డిక్లైనా అంతే కదా. సో ఆయన గ్రోత్ అని అనుకున్నాం అనుకోండి, ఆ గ్రోత్ ఎంత దూరం అనే పెట్టుకుంటావో తెలియదు. ఇక్కడ కొంచెం తగ్గినట్టే, ఇక్కడ ఎంత పెరిగినా అది బోనసే. కరెక్ట్. సో ఈ బోనస్ అనేది పెరుగుతున్నట్టు కనబడుతున్న టైంలో నరేంద్ర మోదీ గారు ఇప్పుడు నాకు తెలిసి ఈ టైంలో ఇప్పుడు నాకు వాజ్పేయి గారి పీరియడ్ ఒకసారి గుర్తొస్తుంది. వాజ్పేయి గారి పీరియడ్లో ఆయన పార్లమెంట్లో ఉన్నప్పుడు నిజానికి ఆయన పక్కన జనరల్స్ ఒక ప్రమోద్ మహాజన్ ఉండేది, ఒక సుష్మా స్వరాజ్ ఉండేది, ఒక అరుణ్ జైట్లీ ఉండేది. సో రకరకాల మనుషులు రకరకాల అంశాల పట్ల అద్భుతంగా ఎదుర్కొనేవాళ్ళు. ఈవెన్ అధికారంలో ఉన్నప్పుడు అండ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా. అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ మాట్లాడే ప్రతి మాటకి మోదీ గారే సమాధానం ఇవ్వాలి అనేది కరెక్ట్ కాదు. సో ఇంకా నెక్స్ట్ లేయర్ లీడర్స్, నెక్స్ట్ లేయర్ మనుషులు కరెక్ట్గా కౌంటర్ చేయగలిగే ఒక వ్యక్తులు విత్ ఫ్యాక్ట్స్ చెప్పగలిగే వాళ్ళు కావాలి. అండ్ నౌ ఇట్ ఈస్ టైమ్ ఫర్ నరేంద్ర మోదీ టు బికమ్ లేదా టు బిహేవ్ లైక్ అ స్టేట్స్ మ్యాన్ రాదర్ దాన్ అ పొలిటీషియన్. సో ఆయన ఆ స్టేచర్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు చూడండి, హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ వచ్చాయి ఆయనకి. ఇప్పుడు లాస్ట్ రష్యా హైయెస్ట్ సివిలియన్ అవార్డు వచ్చింది, సౌదీ అరేబియా ఇచ్చింది, ఎన్నో దేశాలు హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ ఇచ్చాయి, ఆ దేశాలు ఇచ్చాయి. ప్రపంచంలోనే ఆయన గ్లోబల్ లీడర్గా గుర్తిస్తూ ఉన్నారు. గ్లోబల్ లీడర్గా గుర్తిస్తున్న టైంలో ఆయన స్టూప్ డౌన్ కాకుండా చూడాల్సిన ఒక ఎకో సిస్టమ్, ఒక సిస్టమ్ ఫామ్ కావాల్సిన సందర్భం వచ్చింది. దే హ్యాడ్ టు టేక్ లీడ్. సో వీళ్ళు లీడ్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. సో ఇప్పుడు రాహుల్ గాంధీ వర్సెస్ నరేంద్ర మోదీ కొంతకాలం క్రితం వరకు కూడా అది ఒక రకంగా చెప్పాలంటే నరేంద్ర మోదీ ముందు రాహుల్ గాంధీ ఆనని పరిస్థితి ఉండింది. బట్ ఈ రోజు రాహుల్ గాంధీ ఏది మాట్లాడుతున్నాడో తనకి హిట్ అండ్ రన్ బ్యాచ్ లోకి వచ్చేసాడు. అంటే యాక్చువల్లీ 2024 ఎలక్షన్స్ కూడా అది యునైటెడ్ అపోజిషన్ వర్సెస్ మోదీ అన్నట్టు వచ్చింది, కానీ రాహుల్ గాంధీ వర్సెస్ మోదీ అన్నట్టు రాలా. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఆ స్టేచర్ బిల్డింగ్ కార్యక్రమము ఇంటర్నేషనల్ కాన్స్పిరసీలో భాగంగా జరుగుతోంది. సో ఈ టైంలో మోదీ ఆయన చేసిన పనులు 75 ఏళ్లలో చాలా వాటిల్లో గేమ్ చేంజింగ్ నిర్ణయాలు తీసుకుని వచ్చాడు కదా మోదీ గారు. సో అట్లాంటిది దాన్ని ఇప్పుడు ఆయన ఒక స్టేట్స్ మ్యాన్ లెవెల్లోకి ఆయన వెళ్ళాలేమో అని నాకు అనిపిస్తుంది. అండ్ కొన్ని ప్రచారం కొంత తగ్గించాల్సిన అవసరం కూడా కనబడుతుంది నా దృష్టిలో. ఎందుకని అంటున్నానంటే ఇప్పుడు మీరు పివి నరసింహారావు గారి హయాం చూడండి, 244 సీట్లు వచ్చాయి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది 91. సో పివి నరసింహారావు గారు అధికారంలో ఉన్నప్పుడు పివి నరసింహారావు గారికి నిజానికి మైనారిటీ ప్రభుత్వం, ఆయనకు పూర్తి మెజారిటీ కూడా లేదు. బట్ ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ చరిత్రాత్మకమైన నిర్ణయాలు. ఆర్థిక సంస్కరణలు అయితేనేమి, లేకపోతే ఈవెన్ అయోధ్య ఇష్యూ వచ్చిన టైంలో అయితేనేమి, ఈవెన్ కేపీఎస్ గిల్ని పెట్టి ఖలిస్తాన్ మూవ్మెంట్ మొత్తాన్ని తుదిముట్టించేశాడు ఒక టైంలో. అండ్ ఈవెన్ పిఓజేకేలోని పార్లమెంట్ స్థానాన్ని కూడా ఆయన యాడ్ చేసి రిజల్యూషన్ పాస్ చేశాడు. అఫ్ కోర్స్ దాంట్లో ఈవెన్ వక్ఫ్ బోర్డు ఇట్లాంటివి కూడా వచ్చాయి అనుకోండి, అవి కూడా ఉన్నాయి. బట్ అంటే చరిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్న సందర్భంలో ఆయన మౌనముని అంటారు. ఆయన చాలా సైలెంట్ గా ఆయన బిహేవ్ చేశారు, స్టేట్స్ మ్యాన్ లా బిహేవ్ చేశారు. నౌ ఇట్ ఈస్ టైమ్. మోదీ గారు 2014లో మోదీ గారి ఇమేజ్ కి 2024లో మోదీ గారి ఇమేజ్ కి భూమికి ఆకాశానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. 2014లో ఆయన గుజరాత్ అనే ఒక దాన్నే కంటిన్యూ చేస్తూ వచ్చారు. 2024కి ఈ రోజు ఆయన ప్రపంచానికి నాయకుడిగా నిలిచారు. ఈ టైంలో సమ్వేర్ నాకు అనిపిస్తోంది, ఇది నిజమో కాదో నాకు తెలియదు కానీ, బట్ ఈ టైంలో సమ్వేర్ ఒక ఎకో సిస్టమ్ ఆయన చుట్టూతా ఆయన ఒక షీల్డ్ బిల్డ్ కావాల్సిన టైం వచ్చింది. అంటే ఇప్పుడు మీరు 2000 కాకపోతే ఆయన దానికి ఎట్లా తీసుకుంటారో తెలియదు కానీ, బికాజ్ మోదీ అమిత్ షా ప్రతి డిసిషన్ మోదీ అమిత్ షా కార్యాలయం నుంచే వస్తోంది. ప్రతి డిసిషన్ ఒక నాయకుడు జాయిన్ కావాలన్నా, ఒక నాయకుడు జాయిన్ కాకూడదన్నా, ఒక పార్టీతో ఉండాలన్నా ఉండకూడదన్నా, ఒక ముఖ్యమంత్రి ఎవరు కావాలి దగ్గర నుంచి చిన్న విషయాల వరకు ప్రతిదీ నరేంద్ర మోదీ అండ్ అమిత్ షా నిర్ణయాలు తీసుకున్నప్పుడు పొలిటికల్ గా కొంచెం అట్లా సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ పెట్టడం కూడా అవసరం కదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు కూడా మనకి లాస్ట్ 10 years ఒక డెకేడ్ పైన లేకపోతే లాస్ట్ 3 ఎలక్షన్స్లో మనకి అపోజిషన్ ఎప్పుడు వాళ్ళు పీఎం క్యాండిడేట్ని డిక్లేర్ చేయాలి రైట్. సో ఇన్ఫాక్ట్ ఇక్కడ మనకి ఇక్కడ అసెంబ్లీలో అక్కడ తెలిసింది కానీ, తెలంగాణలో తెలిసింది కానీ, బట్ ఓపెన్ డిక్లరేషన్స్ అనేవి జనరల్గా చేయట్లేదు. ఇన్ఫాక్ట్ మీరు 2012 చూసినా కూడా 2012 దాకా అందరూ ఏమనుకున్నారు, ఎల్కే అద్వానీజీ అండ్ మురళీ మనోహర్ జోషి దే ఆర్ ది
టేకేదార్స్ ఆఫ్ బీజేపీ అన్నట్టు, దే ఆర్ ద వన్స్ హూ విల్ టేకేదార్స్ ఆఫ్ బీజేపీ కాదు కానీ ఈ పొలిటికల్ మూవ్మెంట్ని వాళ్ళు నడుపుతున్నారు అనుకుంటున్నారు. కానీ 2012 నుంచి లేకపోతే 13 నుంచి సడన్గా అది మారిపోయింది, సడన్గా లీడర్స్ వచ్చారు, సడన్గా ఎకో సిస్టమ్ వేరుగా ఫామ్ అయింది. అఫ్కోర్స్ అప్పట్లో ఉన్న వేరే నేతలు సుష్మా స్వరాజ్ అవనివ్వండి, అరుణ్ జైట్లీ చేయండి, మీరు అన్నట్టు డెఫినెట్లీ దేవర్ దేర్. ఇప్పుడు అన్ఫార్చునేట్గా మనతో లేరు వాళ్ళు. కానీ అట్లాగే పొలిటికల్గా అనుకోవచ్చు కదా, ఆల్రెడీ ఉన్నారు, దే ఆర్ దేర్. కానీ ఇప్పుడే రైజ్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళని స్ట్రైక్ డౌన్ చేసే పనులకు దిగిపోతారు అపోజిషన్. సో కీప్ దెమ్ సైలెంట్, మోదీజీ పేరు మీద నడుపుదాం, టైం వచ్చినప్పుడు అప్పుడు సడన్గా ఆయన రైజ్ అయినట్టు అయ్యే ఛాన్స్ ఉండొచ్చు కదా. మేబీ అది స్ట్రాటజీ అయితే ఫైన్, బట్ అలా అయితే కనిపించట్లేదు నాకు అంతే. సో అది స్ట్రాటజీ, కనిపించకపోవడమే స్ట్రాటజీ. మేబీ రైట్, అట్లా అయితే బెటరే, ఓకే కరెక్టే. కానీ నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఈవెన్ మీకు అక్కడిక్కడికి డిఫరెన్స్ ఉంది. ఏంటంటే కాంగ్రెస్కి దీనికి డిఫరెన్స్ ఉన్నది నేను చెప్తున్నాను. బీజేపీలో ఉన్న డిఫరెన్స్ ఏంటంటే చూడండి, మీరు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజు మీకు నాకు చాలా కాల్స్ వచ్చి ఉంటాయి. రైట్. సిస్టంలో ఉన్న చాలా మంది మాట్లాడిన వాళ్ళు చాలా నిరాశలో కూరుకుపోయినటువంటి చాలా మంది నాయకులు నాకు తెలుసు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజు. గెలిచి కూడా అదే నేను రామాధవ్ గారు ఒక ఆర్టికల్ రాశారు, గెలిచిన నాయకులు, రామాధవ్ గారు రాసింది అనుకుంటాను, సబ్జెక్ట్ కరెక్షన్ చూడాలి. గెలిచిన పార్టీ ఏమో ఆత్మన్యూనతలోకి పడిపోయింది, ఓడిపోయిన పార్టీ ఏమో విజయం సాధించినట్టుగా కాన్ఫిడెంట్గా కనబడుతోంది. ఇది ఈ వైచిత్రి ఉంది అని. సో అంటే మనకి ఏమైపోయిందంటే ఈ ముఖ్యంగా ఈ బీజేపీ ఎకోసిస్టంలో, సంఘ ఎకోసిస్టంలో ఏంటంటే వాళ్ళు హయ్యెస్ట్ విక్టరీస్ చూస్తూ వచ్చారండి, పెద్ద పెద్ద విజయాలు చూస్తూ వచ్చారండి. చూస్తూ ఇట్లా 10 ఏళ్ల నుంచి అలవాటు అయిపోయింది. ఇక్కడ నుంచి కొంచెం తగ్గినా తట్టుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. ఈ ఆపోజిషన్ పార్టీస్కి ఏంటంటే అసలు విజయాలే లేని రోజుల నుంచి ఎక్స్పెక్టేషన్ లేదు. ఈవెన్ ఎగ్జిట్ పోల్స్ రోజు కూడా అయిపోయింది, అసలు 300 దాటుతున్నాయి సీట్లు అని చెప్పారు అన్ని ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా. ఎలక్షన్ రిజల్ట్స్ రోజు ఒక్కసారిగా నెంబర్లు 99 గెలవగలుగుతుందా కాంగ్రెస్ పార్టీ అనే పరిస్థితికి వచ్చిన రోజు ఒక్కసారిగా హయ్యర్ ఆ మోరల్ పెరుగుతుంది ఆబ్వియస్లీ. సో ఇట్లాంటి వాతావరణం ఉంది. అండ్ హిట్ అండ్ రన్ బాపతి. ఇప్పుడు ఇదంతా గొడవ అంతా కూడా స్టేచర్తో కూడిన నాయకులు ఇద్దరి మధ్య సంభాషణ ఉన్నప్పుడు మోదీ అండ్ సమ్వన్ ఎల్స్ ఇస్ ఫైన్. ఇప్పుడు వాజ్పేయి గారు ఉన్నారు ఒకవైపు, ఇంకోవైపు ఇంకొక పెద్ద నాయకుడు ఉన్నాడు అనుకుందాం, అప్పుడు వేరు. ఇప్పుడు నెహ్రూ గారి పీరియడ్లోనో లేకపోతే ఇందిరాగాంధీ పీరియడ్లోనో, ఇన్ఫ్యాక్ట్ ఇంకా చెప్పాలంటే మన్మోహన్ సింగ్ పీరియడ్లో కూడా ఇంకా కొంత నయం. ఈ రోజు అట్లా లేదు పరిస్థితి. ఈ రోజు ఎట్లా ఉందంటే హిట్ అండ్ రన్. సో అగ్నివీర్ గురించి ఒక మాట్లాడేస్తాను, దీని మీద కొన్ని రోజులు నడుస్తుంది, అక్కడ నుంచి నీట్కి వస్తాను, అక్కడ కొన్ని రోజులు నడుస్తుంది, అక్కడ నుంచి రాఫెల్ గురించి మాట్లాడతాను, కొన్ని రోజులు నడుస్తుంది, ఆ దాని మీద ఒక రిపోర్ట్ ఇస్తాను, అయిపోతుంది. ఇట్లా హిట్ అండ్ రన్. ఇవాళ ఒకటి, రేపు ఒకటి, ఎల్లుండి ఒకటి, అట్లా ప్రతి 15 రోజులకు ఒక ఇష్యూని తీసుకోవాలి, దాని మీద మాట్లాడాలి, బీజేపీ ఏం చేయట్లేదు, మోదీ ఏం చేయట్లేదు అని చెప్పాలి, వెళ్ళిపోవాలి. ఇట్లాంటి ఒక ఇమ్మెచ్యూర్ పొలిటికల్ డ్రామా నడుస్తున్నప్పుడు నరేంద్ర మోదీ ప్రతిదానికి సమాధానం చెప్పడం వల్ల, ప్రతిదానికి ఆయన రియాక్ట్ అవ్వడం వల్ల, ప్రతిదాన్ని ఆయనే ఓన్ చేసుకోవడం వల్ల, ప్రతిదానికి ఆయనే రెస్పాన్సిబుల్ అవ్వడం వల్ల అది నరేంద్ర మోదీ స్టేచర్ని తగ్గించేదే కానీ పెంచేది కాదనేది నా అభిప్రాయం. సో మీరు స్ట్రాటజికల్లీ నరేంద్ర మోదీ గారినే కొన్ని రోజులు ఉంచాలి అనుకుంటే కనుక యాజ్ అ జర్నలిస్ట్ నాకు అనిపించేది ఏంటంటే, మీరు గమనిస్తే మహాత్మా గాంధీ గురించి కూడా నెగటివ్ ఉంటుంది, ఈవెన్ జవహర్లాల్ నెహ్రూ గురించి విపరీతమైన నెగటివిటీ ఉంటుంది ఆ రోజుల్లో. శ్రీరాముడు గురించి ఈవెన్ నెహ్రూ గారి ఎరాలో నెహ్రూ గారు అంటే ఇంకా అసలు ఆల్టర్నేటివ్ లేని ఒక పెద్ద దైవాంశ సంభూతుడిగా నెహ్రూని ట్రీట్ చేసిన రోజులు తెలుసు. 80వ దశకం వరకు మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చాచా నెహ్రూ అంటే ఏదో చిన్నపిల్లలతో చాలా గొప్పగా ఉండేవాడని, చిన్నపిల్లలకు ఆయనకు అసలు ఎక్కడ సంబంధం లేదు చిల్డ్రన్స్ డే అని. అట్లాంటి స్టేచర్ కలిగినటువంటి ఆ రోజున్న వాళ్ళే ఈ రోజు అనేక అభాస్పాలు అవుతున్నారు. వాళ్ళు చేసిన సమస్యలు, ఇబ్బందులు ఈ రోజు బయటకు వచ్చినాయి కాబట్టి వాళ్ళ మీద కూడా విమర్శలు వస్తున్నాయి. సో ఈవెన్ నరేంద్ర మోదీ లాంటి వ్యక్తి నిజానికి ఈ దేశానికి ఒక కొత్త దిశను ఇచ్చినటువంటి వ్యక్తి. ఆయన తప్పుకోవడం కూడా గౌరవప్రదంగా గొప్పగా జరగాలనే అభిప్రాయమే చాలా ఇంపార్టెంట్. సో మీరు చెప్పేది లైమ్ లైట్ నుంచి, ఆయన లైమ్ లైట్ లోనే ఆ హైలో ఉన్నప్పుడే ఆయన రిటైర్ అవ్వడం కూడా కరెక్ట్. ఆ హై తగ్గకూడదు అంటే మాత్రం డెఫినెట్లీ షుడ్ బి లైక్ అ స్టేట్స్ మ్యాన్. ఫెయిర్ ఎనఫ్ అండి. కానీ మనం చూద్దామంటే మీరు అన్న పాయింట్స్ వెల్ టేకెన్. దో మీరు ఈ డిబేట్ వరకు మీరు ఒక సైడ్ తీసుకున్నారు, ఈ సంవాద్ కోసం మీరు ఒక సైడ్ తీసుకున్నారు. కానీ సో మీరు అన్న మెయిన్ పాయింట్స్లో ఏంటంటే డెఫినెట్గా మోదీజీ అనే బ్రాండ్ వాల్యూతో చాలా మటుకు ముందడుగు వేసింది. కానీ ఇప్పుడు ఒక రివ్యూ చేయాలి, ఒక రివిజన్ చేయాలి. ఆ మోదీ అనే నేమ్ మీద ఎంతసేపు పట్టుకొని ఉండాలి అనేది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే అపోజిషన్కి స్పందిస్తున్నప్పుడు
ఎప్పుడు మోదీజీ అన్నట్టే కాకుండా వేరే లీడర్స్ కూడా వచ్చి రాహుల్ గాంధీజీకి స్పందించాలి అనేది అండ్ లాస్ట్ నేను ఒక మాట చెప్తానండి, షేరింగ్ ఈజ్ కేరింగ్ అంటారు కదా. సో విజయమైనా అపజయమైనా షేర్ చేయడం వల్ల ఏమైందంటే టీమ్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది ఎప్పుడు కూడా. సో అపజయాన్ని లీడర్ షేర్ చేయకపోవడం మంచిదేనేమో, బట్ విజయాల్ని షేర్ చేయడం వల్ల లీడర్ స్థాయి పెరుగుతుంది. సో నాకు ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో కీలకమైన సభ్యులు ఉన్నారు ఇప్పుడు నిజానికి. సో లెట్ దెమ్ టేక్ రెస్పాన్సిబిలిటీస్, లెట్ దెమ్ గెట్ ఇన్వాల్వ్డ్, లెట్ దెమ్ ఎవ్రీబడి, ఒకరిని కాదు నేను అనేది, ఈవెన్ మినిస్ట్రీస్లో ఉన్నవాళ్ళు, లెట్ దెమ్ టేక్ రెస్పాన్సిబిలిటీ, లెట్ దెమ్ టేక్ ప్రైడ్. సో ఆ వాతావరణం వచ్చిన రోజు అంటే కష్టమే, ఇది చేయడం కష్టమే. ఎందుకంటే ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా అది మళ్ళీ మోదీకే లింక్ అవ్వచ్చు. బట్ ఎస్, ఇట్ ఈస్ టైమ్ టు డీసెంట్రలైజ్ థింగ్స్. ఫేర్ ఎనఫ్. అంటే సో మేబీ యాజ్ అ కంక్లూడింగ్ పాయింట్, నా అభిప్రాయంలో మేబీ టు సమ్ ఎక్స్టెంట్ చేస్తున్నట్టున్నారు. ఎందుకంటే ఆర్టికల్ 370 అప్పుడు కూడా అప్పుడు హోమ్ మినిస్టర్ చెప్పారే కానీ అది మోదీజీ దానికి స్పందించలేదు. అలాగే ఇంటర్నేషనల్ అఫేర్స్ కూడా చాలా మటుకు ఫారిన్ మినిస్టర్ ఎస్ జయశంకర్జీ ఆయన ఎక్కువ ముందుకు వస్తున్నారు కానీ మోదీజీ ఎక్కువ అక్కడ కమెంట్ చేయట్లేదు. సో మేబీ స్ట్రాటజీ ఉండుండొచ్చు. అలాగే అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టు ఒక బీజేపీ సపోర్టర్ లాగైనా ఒక పొలిటికల్ పార్టీ సపోర్టర్ లాగైనా కూడా ఎప్పుడు ఒక ఇమేజ్తోనే ఉండాలి. మనం ఇంకో అంటే వేరే నాయకుడికి మనం రెడీగా ఉండకపోవడం కూడా ఒక డేంజర్ అవ్వచ్చు డౌన్ ద లైన్. ఇంకో నాయకుడు కూడా రెడీగా ఉండాలి మనం. సో దీంతో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ఇవాళ సంవాద్ డిస్కషన్ మీరు విన్నారు. సో మీ అభిప్రాయం కూడా మీరు డెఫినెట్లీ కమెంట్స్లో తెలియజేయండి. మళ్ళా కలుసుకుందాం. థ్యాంక్ యూ. నమస్తే. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.